సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కు సంబంధించి పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మున్సిపాలిటీ రెక్కీ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఇమీడియట్ గా మనకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారనేటటువంటి ఇంటెన్షన్ తోని ఇది ప్లాన్ చేశారు. అయితే ఆ కాజాగూడ లేక్ దగ్గర ఈ కిడ్నాప్ చేసే క్రమంలో వేరే ఎంప్లాయీస్ ఐడెంటిఫై చేయటం వల్ల, వేరే అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ ఐడెంటిఫై చేసి డైల్ 100 కాల్ చేయటం వల్ల ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా ఎక్స్పోజ్ అయింది. సో ఆ ఎక్స్పోజ్ అయ్యేసరికి వాళ్ళు పోలీసులు ఎంటపడుతుంటే ఈ విక్టిమ్తోనే మనకి అందరికీ కాల్ చేయించారు. సో నేను ఇది నాకున్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను, దీంట్లో ఎలాంటి కిడ్నాప్ లేదు అనేటటువంటిది. అయినా కూడా పోలీసులు చాకచక్యంతో 48 అవర్స్లో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎంతో ఓపికతో సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో యాక్చువల్గా అయితే 7 మెంబర్స్ ఉన్నారు. బట్ మెయిన్ కాన్స్పిరసీ ఈజ్ బిట్వీన్ నిఖిత, వెంకటకృష్ణ అండ్ సురేష్. మిగతా వాళ్ళని జస్ట్ హైర్ చేసుకున్నారు అంతే. సో లేదండి, అక్కడ ఉన్నటువంటి వేరే పర్సన్స్ ఐడెంటిఫై చేసి డైల్ 100 కాల్ చేశారు. అక్కడికి వెళ్ళినటువంటి పెట్రోల్ మొబైల్ అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు ఈ అమ్మాయితో పాటు ఉన్నటువంటి అతన్నే కిడ్నాప్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆమెను మనం నిఖితాను అప్పుడు ప్రశ్నించాము. ఏదైనా సరే ఒక ఇష్యూని మనం 360 డిగ్రీస్లో యాంగిల్లో అబ్జర్వ్ చేయాలి. ఏదైనా సరే డిటెక్ట్ అయిన తర్వాత మనకు అది చాలా చిన్నది అనిపిస్తుంది. బట్ డిటెక్ట్ అయ్యేటప్పుడు మేము చాలా సిస్టమేటిక్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. విక్టిమ్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణహాని లేకుండా మనం రెస్క్యూ చేయాలి అది. సో 48 అవర్స్లో ఇంత మిస్టరీని ఛేదించడం అనేది చాలా ప్రొఫెషనల్ స్కిల్స్తో కూడుకున్నటువంటి పని. దీనికి అన్ని రకాలుగా మేము SOP ఫాలో అయ్యి మేము రెస్క్యూ చేయడం జరిగింది. ఫిర్యాదు అదే, ఆమె ఇనీషియల్గా ఆమెకు ఫిర్యాదు చేసి ఇంటెన్షన్ లేదు. బట్ డైల్ 100కి మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే డైల్ 100 చేశారో వాళ్ళు ఈ నిఖితాన్ని చూపించారు. ఈమెతో ఉన్నటువంటి అతన్నే కిడ్నాప్ చేశారు, ఈమెకు ఇతని గురించి తెలిసే అవకాశం ఉందన్నప్పుడు మేము ఆమెను ప్రశ్నిస్తే ఇనీషియల్గా అట్లాంటిది ఏం లేదు, బలవంతాన్ని ఏదో లాక్కుపోయారని చెప్పింది. బట్ లేటర్ షీ హ్యాస్ టు రివీల్ ఎవ్రీథింగ్. అదేనండి, మన దగ్గర పోలీస్కి లేదండి. సో అందుకనే ఎలాంటి స్పెక్యులేషన్స్కి తావు లేకుండా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని మేము ముందు పెడుతున్నాము. సో అక్కడ మనం అన్ని డైరెక్షన్స్లో మనం టీమ్స్ని పంపించడం జరిగింది. సో మనకి ఈ టోల్ ప్లాజాస్ దగ్గర కానీ వీటి దగ్గర కానీ ఏదైతే వెహికల్లో వాళ్ళు స్విఫ్ట్ డిజైర్లో ఫస్ట్ కిడ్నాప్ చేశారో దాన్ని ట్రాక్ చేశాము. ఆ తర్వాత ఆ వెహికల్ బ్రేక్ డౌన్ అవటం, మరలా ఈ నిఖిత, వెంకటకృష్ణ కలిపి వాళ్ళకి విక్టిమ్కి సంబంధించినటువంటి కార్ని తీసుకెళ్ళి మరలా ఇచ్చారు. సో ఆ కారులో మరలా వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళందరూ మాస్కులు వేసుకొని ఉంటాం. మాస్కుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫారెస్ట్ అఫీషియల్స్కి అనుమానం వచ్చి వివరాలు అడిగినప్పుడు వెంటనే ఇతను రివీల్ చేయటం, ఇట్లా నన్ను హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేస్తున్నారని అప్పటికే మనం అన్ని చోట్ల కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాం. సో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం నియర్ బైలో మన టీమ్స్ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువ దూరం కూడా ఎస్కేప్ కాలేకపోయారు. మనం వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిఖితనే, వెంకటకృష్ణ ఉన్నారు కదా అసోసియేట్. వెంకటకృష్ణ ఫస్ట్ నుంచి వాళ్ళతో లేడండి. సురేష్, రాజేష్, రోహిత్ వీళ్ళు గ్యాంగ్ ఉంది. వెంకటకృష్ణ నిఖిత ఇక్కడే ఉన్నారు. వెంకటకృష్ణనేమో కృష్ణా డిస్టిక్ పెనమలూరు అండి, నిఖితాదేమో గుంటూరు డిస్టిక్ మాచర్ల. సురేందర్, నిఖిత కజిన్ బ్రదర్ అండ్ కజిన్ సిస్టర్. వెంకటకృష్ణను నిఖితనేమో అబౌట్ టు మ్యారీ అని, దే ఆర్ లవర్స్ అనేది మనకున్న. అదేనండి, బికాజ్ ఆ కజిన్ బ్రదర్ అండ్ హిజ్ వైఫ్ ఆల్సో బోత్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళకి కొంచెం వెల్ ఆఫ్ ఉన్నారు. రీసెంట్గా కూడా మంచి హౌస్ ఒకటి పర్చేజ్ చేశారు. సో వాళ్ళ రిచ్నెస్ చూసిన తర్వాత మనం వీళ్ళని కిడ్నాప్ చేస్తే మంచి అమౌంట్ దొరికే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఒక 2 months నుంచి దే ఆర్ రెక్కీయింగ్.
కానీ ఎక్కడ ఇంటి దగ్గర కానీ వర్క్ స్పేస్లో కానీ ఎక్కడ కిడ్నాప్ చేసే అవకాశం దొరకలేదు. సో 2 days బ్యాక్ ఆమె ఏం చెప్పిందంటే, ఇట్లా నన్ను ఒకళ్ళ ఆఫీస్లో అరెస్ట్ చేస్తున్నారు, సో నేను ఆ ఇష్యూ నీతో డిస్కస్ చేయాలని ఉందంటే, వదిన కూడా లేదు కదా, మీరు ఇంటికి రండి డిస్కస్ చేద్దామంటే, లేదు నువ్వే కాజాగూడ లేక్కి రా, అక్కడ మనం అయితే పర్సనల్గా మాట్లాడుకోవచ్చు అని వీళ్ళు ఎక్కడైతే ప్లాన్ చేసుకున్నారో ఆ స్పాట్కి వాళ్ళ కజిన్ బ్రదర్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకుంది. సో అక్కడికి రాగానే వాళ్ళు ఆ వెహికల్లో వచ్చి అతన్ని బలవంతాన్ని తీసుకెళ్లారు. ఈ టైంలో అక్కడ ఉన్నటువంటి, ఇక్కడ మనం అన్నిటికన్నా ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది సివిలియన్ సెన్సిటివిటీ. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మనకి ఇమీడియట్గా అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఎంటైర్ ఎపిసోడ్ కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. మనం దీన్ని వితిన్ 48 hours డిటెక్ట్ చేయగలిగాం. సో మనం ఎక్కడైనా సరే ఏదన్నా అఫెన్స్ జరిగేటప్పుడు కానీ లేదన్నా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు నియర్ బై ఉన్నటువంటి పీపుల్ దాన్ని సోషల్ మీడియాలో వాటిలో వీటిలో కన్నా కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే రియాక్షన్ టైం తగ్గుతుంది. మేము మాకు సంబంధించినటువంటి SOPలు మేము వాటిని ఇమీడియట్గా ఫోర్స్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో విక్టిమ్కి ఎలాంటి ప్రాణహాని లేకుండా మనం రెస్క్యూ చేయగలిగాం. అదేనండి, సురేష్ అనే అతను మెయిన్. ఇతను ఇనీషియల్గా కూడా చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశాడు, HB by nights చేశాడు, సో కిడ్నాప్స్ చేయటం ఉంది. సో డిమాండ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కంపల్షన్ని బట్టి ఇనీషియల్గా అయితే క్రోర్స్లో ఆఫర్ చేస్తున్నారు. యాజ్ టైం ప్రోగ్రెస్ అయ్యే కొద్దికి ఎంతో కొంత షార్ట్ గెయిన్ అయినా సరే అయ్యి, ఆ గచ్చిబౌలి కేసులో కూడా ఇనీషియల్లీ దే ఆఫర్డ్ 1 crore, బట్ ఆఫ్టర్ దట్ ఒక 2 lakhsకే దాన్ని డిస్పోజ్ చేసుకున్నారు. బయటికి రాని కేసులు ఏం రాలేదండి, ఇంకా అవి కూడా వెరిఫై చేస్తాము. మనకైతే ఇప్పుడు సురేష్ అనే మీద అయితే మనకి 21 cases ఉన్నాయి, ఇది కూడా కలిపి 22. వెంకటకృష్ణ మీద ఆల్రెడీ 2 cases ఉన్నాయి, కోకట్పల్లి అండ్ జీడిమెట్ల PS లిమిట్స్లో. ఈమె నిఖిత మీద అయితే దిస్ ఈజ్ ఫస్ట్ కేస్. ఇప్పుడు మేము 4 members అరెస్ట్ చేస్తున్నామండి, ఇంకా 3 members సబ్స్కాండ్లో ఉన్నారు, చేస్తాం. 5 members ఇస్తాం. చందు అండ్ వెంకట్ సబ్స్కాండ్లో ఉంది. వేరండి, వేరు. శివశంకర్ అనే అతని దగ్గర వీళ్ళందరూ ఎంప్లాయీస్ అండి. అంటే ఈమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ మాచర్ల, అతనేమో కృష్ణా డిస్ట్రిక్ట్. ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నప్పుడు ఇద్దరి మధ్య ఇంటిమసీ పెరిగింది. సో దాని మధ్య మ్యారేజ్ చేసుకోవాలనేటటువంటి దాని గురించి కొంత అమౌంట్ అనేది మనం గనక ఎక్కువ అమౌంట్ గనకతో చేసుకుంటే మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అనే దాని మీద ఇది ప్లాన్ చేసుకుంటాం.